నమస్తే. నేను కృష్ణాంజనేయులు. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభకు సంబంధించి ఎన్నికల వేడి రాజుకున్నది. ఈ నెలలోనే నామినేషన్ల ప్రక్రియ పూర్తి కాబోతుంది. మే 13వ తేదీన పోలింగు, మార్చి 4వ తేదీన కౌంటింగ్ జరగబోతుంది. ఈ సమయంలో కేంద్ర ఎన్నికల కమిషన్ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నది. ఇది రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఐజీ, పోలీస్ శాఖ ఇన్స్పెక్టర్ జనరల్, అదేవిధంగా 3 కలెక్టర్లు, 5 ఎస్పీలని బదిలీ చేయాలి అనేటువంటి దాని మీద ఎలక్షన్ కమిషను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. వీళ్ళను బదిలీ చేసి వీళ్ళు ఎక్కడా కూడా ఎన్నికల విధుల్లో పాల్గొనకుండా చూడాలి అనేటువంటి దాని మీద కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. గుంటూరు రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ పాలరాజు, అదేవిధంగా చిత్తూరు ఎస్పీ జాషువా, ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి, అదేవిధంగా పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి, అనంతపురం ఎస్పీ అన్బురాజన్, ఈ 5 పోలీసులు, ఒక ఐజీతో పాటు 6 పోలీస్ అధికారులు, అదేవిధంగా 3 కలెక్టర్లు, కృష్ణా జిల్లా కలెక్టర్ రాజబాబు, అదేవిధంగా తిరుపతి కలెక్టరు లక్ష్మీశ, అనంతపురం కలెక్టర్ గౌతమ్, వీళ్ళ మీద కూడా వేటేసేటువంటి పరిస్థితి. ప్రతిపక్ష పార్టీలు వీళ్ళ మీద కంప్లైంట్లు చేసి అధికార పక్షానికి వీళ్ళు ఒత్తాసు పలుకుతున్నారు అనేటువంటిది వీళ్ళ ఆరోపణ, ప్రతిపక్షాల పార్టీల యొక్క ఆరోపణ. అదేవిధంగా మొన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఎన్నికల బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిలకలూరిపేటలో పాల్గొన్నారు. ఆ సభలో కొన్నిసార్లు మైకులు మొరాయించటం, కొన్ని ఇబ్బందులు తలెత్తటం, ఇవన్నీ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి విషయంలో ఈ అంతరాలు ఏర్పడేటువంటి విషయంలో దాటిని నివారించడంలో అధికారులు వైఫల్యం చెందారనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వీళ్ళ మీద వేటుపడినట్టుగా సమాచారం. మరి అయితే ఖచ్చితంగా ఎన్నికలు సమీపించేటువంటి ఈ సమయంలో అధికారుల మీద ఈ విధంగా వేటుపడటం అనేటువంటిది అధికార పక్షానికి కొంత ఇబ్బంది. వీళ్ళందరూ కూడా అధికార పక్షానికి నిజంగా సపోర్ట్ చేస్తున్నారా లేదా? ప్రతిపక్ష పార్టీల ఆరోపణలు, అనేకమైన ఆరోపణలు చేస్తూ ఉంటారు ప్రతిపక్ష పార్టీలు వాళ్ళు. ఎందుకోసం అంటే అధికార పక్షం ఉంది కాబట్టి అధికార పార్టీ అన్ని రకాల అవకాశాలను వినియోగించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది, వ్యవస్థలు కూడా వినియోగించుకుంటుంది అని ప్రతిపక్షాల ఆరోపణలు చేస్తాయి. ఇప్పుడు ప్రతిపక్షాలు ఏమంటున్నాయి? అసలు డీజీపీనే బదిలీ చేయాలి, అదేవిధంగా చీఫ్ సెక్రటరీని కూడా బదిలీ చేయాలి అనేటువంటి దాని మీద కూడా వీళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. సరే, ఎలక్షన్ కమిషన్ అన్ని ఆధారాలు చూసుకొని చేస్తుందప్ప ప్రతిపక్షాలు కోరాయి కదా అని చెప్పేసి అన్నీ ఎట్లా పడితే అట్లా బదిలీలకి, చర్యలకి అవకాశం ఉండకపోవచ్చు. కానీ పోలీసు శాఖలో ఒకేసారి 5 ఎస్పీలు, ఒక ఐజీ మీద బదిలీ వేటు వేయటం అనేటువంటిది, 3 కలెక్టర్ల మీద వేటు వేయటం అనేటువంటిది ఖచ్చితంగా ఆ వ్యవస్థల్లో ఉండేటువంటి కింది స్థాయి ఉద్యోగుల్లో ఇది కొంత చర్చకు దారితీయవచ్చు, కొంత భయం కూడా రేపవచ్చు. ఎందుకు అని అంటే మనం రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఎక్కడైనా మనం రాజకీయాలకు అనుకూలంగా ఏ పార్టీకైనా సరే వ్యవహరిస్తే ఖచ్చితంగా ఈ విధమైనటువంటి చర్యలు ఉండేదానికి అవకాశం. వాళ్ళ సర్వీస్లో ఇది ఒక బ్లాక్ మార్క్ కదా. కాబట్టి అందరూ ఈ రాజ్యాంగ వ్యవస్థల్లో పనిచేసేటువంటి అన్ని శాఖల ఉద్యోగులందరూ, ఎలక్షన్ విధుల్లో ఉండేటువంటి ఉద్యోగులందరూ కూడా జాగ్రత్త పడటానికి, నిష్పక్షపాతంగా పనిచేయటానికి ఈ విధమైనటువంటి చర్యలు ఖచ్చితంగా ఉపయోగపడేదానికి అవకాశం ఉండొచ్చు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇది కేవలము ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఈ విధంగా చర్యలు తీసుకున్నారు అనేటువంటిది మాత్రం అనుకుంటే పొరపాటు. కేంద్ర ఎన్నికల కమిషన్ అన్ని రాష్ట్రాల్లో ఈ విధమైనటువంటి చర్యలకి ఉపక్రమించింది. మీరు ఒక్కసారిగా మనం నిన్న ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నటువంటి అధికారుల మీద చర్యలతో మొత్తం చూస్తే మొత్తము దేశవ్యాప్తంగా 23 మంది అధికారుల మీద చర్యలు తీసుకున్నారు. అస్సాం, బీహార్, జార్ఖండ్, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్ మొత్తము 2 ఐజీలు ఉన్నారు. మన రాష్ట్రంలో ఒక ఐజీ, వేరే రాష్ట్రంలో ఇంకొక ఐజీ.
డీసీపీ, అదేవిధంగా 12 మంది ఎస్పీలు ఉన్నారు. ఎస్పీ సిటీ అర్బన్లోనేమో డిఎస్పీలు అంటారు, రూరల్లో ఎస్పీలు అంటారు. 12 మంది ఉన్నారు. 8 మంది జిల్లా కలెక్టర్లు బదిలీ అయ్యారు. ఇలా దేశవ్యాప్తంగా కూడా ఎక్కడెక్కడ రాష్ట్రాల్లో కంప్లైంట్లు ఉన్నాయో, కంప్లైంట్లు ఉన్న చోట వాళ్ళు కొంత విచారించి ఏమన్నా అనుమానం ఉంటే ఎందుకు ఇలాంటి వాళ్ళు ఇబ్బందులు ఉన్నాయి కదా అనేటువంటి దాని మీద బదిలీలకి నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇద్దరు ప్రత్యేక అధికారులను కూడా ఇక్కడ నియమించారు. అది అన్ని రాష్ట్రాల్లో కూడా నియమిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మిగతా పెద్ద పెద్ద రాష్ట్రాల్లో అంటే సుమారుగా పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ ఆ విధమైనటువంటి అధికారులను నియమించారు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఏపీకి 3 ప్రత్యేక పరిశీలకుల్ని ఈ సాధారణ వ్యవహారాల సంబంధించినటువంటి పర్యవేక్షణకి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ రామ్మోహన్ మిశ్రా, శాంతి భద్రతలకు సంబంధించినటువంటి వ్యవహారం చూడటానికి దీపక్ మిశ్రా, వ్యయ పరిశీలన ఖర్చులు వ్యవహారం ఎన్నిటికి సంబంధించిన పరిశీలనకి నీనా నిగమ్, వీళ్ళని 3 కూడా నియమించినటువంటి పరిస్థితి ఉంది. అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ విధమైనటువంటి ఎన్నికల కమిషన్ అప్రమత్తమైంది, పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది.